నేషనల్ డీటెయిల్స్ చూస్తే కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం చేపట్టనున్న భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘనంగా సంబరాలు నిర్వహించింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన హ్యాట్రిక్ విజయోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్రంలో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయినా ఎన్డీఏ అధికారం దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ నేతలు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. బీజేపీ ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి విజయం సాధించడం కార్యకర్తలు, నేతల్లో జోషును పెంచింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ సందడి చేశారు. ప్రధాని మోదీ కార్యాలయంలోకి చేరుకోగానే నేతలు, కార్యకర్తలు ఈలలు వేస్తూ చప్పట్లు తరుస్తూ ఘనంగా స్వాగతం పలికారు. మోదీ ఇనుమడించిన ఉత్సాహంతో విజయ సంకేతం చూపుతూ అందరినీ ఆకట్టుకున్నారు. మోదీ 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 మోదీ. దేశ ప్రజలంతా ఎన్డీఏ బీజేపీపై విశ్వాసం ఉంచినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. హ్యాట్రిక్ విజయం కట్టబెట్టినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి లభించిన అరుదైన గౌరవమని వ్యాఖ్యానించారు. ఒకే ప్రభుత్వం వరుసగా మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టడం 1962 తర్వాత ఇదే తొలిసారని ప్రధాని చెప్పారు. 10 ఏళ్ల క్రితం దేశంలో మార్పు కోరుకున్న ప్రజలు 2014లో తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారని గుర్తు చేశారు. ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి రావడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ దేశ ప్రజలు ఎన్డీఏ పైన, బీజేపీ పైన విశ్వాసం ఉంచారని స్పష్టం చేశారు. ఇది వికసిత భారత్కు లభించిన విజయంగా అభివర్ణించారు. దేశ ప్రజలు ప్రేమాభిమానాలతో ఎన్డీఏను, బీజేపీని ఆశీర్వదించారన్నారు. आपका ये स्नेह, आपका ये प्यार, इस आशीर्वाद के लिए मैं सभी देशवासियों का ऋणी हूं। आज बड़ा मंगल है और इस पावन दिन एनडीए की लगातार तीसरी बार सरकार बननी तय है। देशवासियों ने भाजपा पर, एनडीए पर पूर्ण विश्वास जताया है। आज की ये विजय दुनिया के सबसे बड़े लोकतंत्र की जीत है। ये भारत के संविधान पर अटूट निष्ठा की जीत है। ये వికసిత్ భారత్ కే ప్రణ్ కి జీత్ హై. 2014లో తాము తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు దేశంలో అస్థిరత, కుంభకోణాలు ఉండేవని మోదీ గుర్తు చేశారు. తమ భవిష్యత్తుపై యువత ఆందోళనలో ఉండేవారన్నారు. పరిస్థితులన్నింటినీ చక్కదిద్ది దేశ సమగ్రత, సమైక్యత కోసం సమిష్టిగా పనిచేశామన్నారు. అందుకే 2019లో మరోసారి ఆశీర్వదించారని తెలిపారు. ఇక మూడోసారి తమకు అవకాశం కల్పించినందుకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానని వినమ్రంగా చెప్పారు ప్రధాని మోదీ. కేరళలో బోనీ కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బీజేపీకి ఈ ఎన్నికలు బూస్ట్ ఇచ్చాయి. సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి కేరళలో బీజేపీ బోనీ కొట్టింది. త్రిశూర్ నియోజకవర్గం నుంచి నటుడు సురేష్ గోపి విజయం సాధించారు. 2019లో ఓడిపోయిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు దరి చేరకపోయినా మొక్కవోని సంకల్పంతో ప్రయత్నించారు. చివరికి గెలిచి చూపించారు. బీజేపీకి దశాబ్దాలుగా కురకరానికి ఉజగవన్న కేరళలో ఈసారి ఆ పార్టీకి ఊరట లభించింది. తొలిసారి కేరళలో కమలానికి ఒక సీటు వచ్చింది. త్రిశూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటుడు సురేష్ గోపి గెలిచారు. సమీప ప్రత్యర్థి సిపిఐ నేత సునీల్ కుమార్ పై 74,840 ఓట్ల మెజారిటీ సాధించారు. త్రిశూర్ నుంచి కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన మురళీధరన్ 3వ స్థానంలో నిలిచారు. అయితే సురేష్ గోపికి ఈ విజయం అంత ఈజీగా రాలేదు. 2019లోనూ త్రిశూర్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేశారు సురేష్ గోపి. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అనంతరం 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ త్రిశూర్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేశారు. అయినప్పటికీ నిరుత్సాహపడకుండా ఈసారి ఎన్నికల్లో బరిలోకి దిగి చివరికి విజయ తీరాలకు చేరారు. కేరళలో బోనీ కొట్టాలని బీజేపీ చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మిస్టర్ క్లీన్ గా పేరున్న రాజశేఖరన్ ను బీజేపీ ఫేస్ గా నిలిపి పోటీ చేసింది. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో చాలా అడ్వాన్స్డ్ గా పనిచేసింది కాషాయ పార్టీ. సురేష్ గోపిని త్రిశూర్ అభ్యర్థిగా చాలా రోజుల ముందుగానే ప్రకటించారు. అప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్లారు. అంతేకాదు త్రిశూర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 4 ర్యాలీల్లో పాల్గొన్నారు. దీంతో పాటు త్రిశూర్ నియోజకవర్గంలో చాలా ఏళ్లుగా చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సురేష్ గోపి.
వీటన్నింటితో పాటు స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన క్యాంపెయిన్ కూడా కలిసి వచ్చింది. కొచ్చి మెట్రోను త్రిశూర్ వరకు విస్తరిస్తానని ఇచ్చిన హామీతో పాటు మహిళల నుంచి ఆయనకు అపూర్వ మద్దతు లభించడం కూడా గెలుపునకు దోహదపడింది. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అత్యధిక మెజారిటీతో దూసుకెళ్లారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ విజయదుందుబి మోగించారు. కేరళలోని వయనాడ్లోనూ అలాగే ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలోనూ గెలుపొందారు. देश ने नरेंद्र मोदी जी को साफ कह दिया है कि हम आपको नहीं चाहते हैं. And this is the main thing that this election has said. The country has unanimously and clearly stated, we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. We do not appreciate the way they have attacked the constitution. We do not appreciate the way they have run this country for the last 10 years. So that is a huge message to Mr. Narendra Modi. I'd like to thank everybody who has participated in this election. I am extremely proud of the people of India. I'm extremely proud of the people who have resisted this onslaught on the constitution.